అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ పవన్ బేస్వాడ. ఇప్పుడు ఏపీలో రెండే హాట్ టాపిక్స్. ఒకటి బోరుగడ్డ అనిల్ కుమార్, ఇంకొకటి పోసాని కృష్ణమురళి. వీరిద్దరూ బయటకు వచ్చినట్టే వచ్చి లోపలికి వెళ్ళిపోవడం. అంటే బోరుగడ్డ అనిల్ కుమార్ మధ్యంతర బెయిల్ పైన బయటికి రావడం జరిగింది. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ 12 గంటల ఆలస్యంగా మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోవడం జరిగింది. మరి ఇప్పుడు తిరిగి మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉందా, లేదంటే ఇంకా ఆయన జైలుకే పరిమితమా? ఇదొకటి. నెక్స్ట్ పోసాని కృష్ణమురళి. అతనిపైన రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనటువంటి 14 కేసుల్లో కూడా, అంటే ముఖ్యంగా 4 కేసులలో బెయిల్ మంజూరు కావడం జరిగింది. కానీ బయటకు వచ్చే ఒక క్షణంలోపు సిఐడి ఒక పీటీ వారెంట్ని జారీ చేయడం జరిగింది. మళ్ళీ పోసాని కృష్ణమురళి జైలులోనే ఉండిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలో అసలు వీరిద్దరూ బయటకు వచ్చే అవకాశం ఉందా? అటు బోరుగడ్డ అనిల్ కుమార్ పరిస్థితి ఏంటి, మరి పోసాని కృష్ణమురళి పరిస్థితి ఏంటి? పూర్తిగా విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అందుబాటులో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకురాలు కృష్ణకుమారి గారు. నమస్కారం అండి. నమస్తే మేడం. ఏంటి అనిల్ కుమార్, అదేవిధంగా పోసాని కృష్ణమురళి. అనిల్ కుమార్ ఏమో లేటుగా మళ్ళీ సెంట్రల్ జైలుకి తిరిగి వెళ్ళటం ఆయన చేసిన తప్ప, లేదంటే ఒక తప్పుడు డాక్యుమెంట్లు సమర్పించి కోర్టు ముందు రెడీ హ్యాండెడ్గా దొరికిపోవడం ఒక తప్ప. అదేవిధంగా పోసాని కృష్ణమురళి బయటకు వచ్చినట్టే ఇంకా అయిపోయింది, పోసాని కృష్ణమురళికి కొంత ఉపశమనం లభించినట్టే అనుకునే టైంలో మళ్ళీ సిఐడి ఒక కేసు పెట్టడం జరిగింది. దాంతో కృష్ణమురళి లోపలే ఉండడం జరిగింది. అసలేంటి ఇద్దరికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి మేడం? వాళ్ళిద్దరూ జగమెరిగిన బ్రాహ్మణులు అండి. వాళ్ళకి అసలు జంధ్యం అవసరమా? వాళ్ళు ఏం చేశారో కేసులు వేయక్కర్లా, కేసులు లాంఛనం. మామూలుగా సమాజంలో ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే కంపల్సరీగా పోలీసులకి సాక్ష్యాధారాలు సేకరించాలి అనే ఒక పెద్ద బాధ్యత పోలీసుల మీద ఉండేది. ఇప్పుడు అక్కర్లా, చక్కగా కూర్చొని 4-5 ఛానల్స్, న్యూస్ ఛానల్స్ చూస్తే సాక్ష్యాధారాలు లభించిపోతాయి. ఆ విధంగానే వాళ్ళిద్దరిని బుక్ చేయటం జరిగింది. అంటే పోలీసులు వాళ్ళకే వాళ్ళు సుమోటోగా చేయలేదు, కంప్లైంట్లు పెట్టారు, ఊరూరా కంప్లైంట్లు పెట్టారు. అయితే అసలు ఆ పెట్టిన కంప్లైంటు, వాళ్ళు పేర్కొన్న వీడియో వాస్తవమేనా నిజమేనా అనేది వాళ్ళు ఒకసారి, అంటే ఒకవేళ అది కూడా మార్ఫింగ్ కావచ్చు కదా, అలా చెక్ చేసుకుని కేసు పుట్టప్ చేశారు. వాళ్ళకి న్యాచురల్ జస్టిస్లో బోరుగడ్డ అనిల్కి బెయిల్ వచ్చింది. సరే, బెయిల్ వచ్చిన తర్వాత దాన్ని బెయిల్ని పొడిగించుకోవటానికి అతను అష్ట కష్టాలు పడ్డాడు. ఆ సందర్భంలో అతను బెయిల్ కోసం అప్లై చేసుకున్నప్పుడు ఏమేమి రీజన్స్ చూపించాడో ఆ రీజన్స్ వాస్తవ ప్రపంచంలో లేవు అనేది ఒక వాదన. రెండోది ఏంటి అంటే అతను తప్పుడు సమాచారం ఇచ్చాడు అనేది రెండో విషయం. కానీ ఇది ప్రపంచానికి తెలిసేలోపు అతను ఒక వీడియో రిలీజ్ చేయడము, దానిలో చాలా అసలు సినిమా కష్టాలు చెప్పటం, కన్నీరు కార్చటం, అన్నా మహాప్రభో అని జగనన్నని కోరుకోవటం, ఏవో చాలా చేశాడు ఆ వీడియోలో. ఆ వీడియో చూసిన తర్వాత మరి పోలీసులకు కూడా ఏమనిపిస్తుంది, ఇప్పుడు ఈయన ఇంత పెద్ద వీడియో వదిలాడు, అసలే పాపం చాలా పబ్లిక్ ఫిగరు, అందరికీ మనం ఏదో తప్పు చేసామని అనుకుంటారేమోనని చెప్పి పోలీసులు ఏం చేశారంటే ఆయన ఇచ్చిన ఏవైతే మళ్ళీ పొడిగించుకోవటానికి ఇచ్చినవి అసలు వాస్తవమా కాదా అని చెప్పి చెక్ చేసుకున్నారు. చెక్ చేసుకుంటే అవన్నీ బోగస్ అని తేలింది. ఎప్పుడైతే బోగస్ అని తేలిందో ఇక నా మీద కఠిన చర్యలు ఉంటాయి. నేను ఆయన చెప్పాడు కదా, వాళ్ళ అన్న 7 సముద్రాల అవతల ఉన్న, పాతాళంలో ఉన్న, ఆకాశంలో ఉన్న, ఎక్కడి నుంచి అని ఈడ్చుకొస్తానని చెప్పాడు కదా ఆఫీసర్లని. అట్లా మరి అసలే అన్న క్లూ కూడా ఇచ్చేశాడు, ఎక్కడున్నా పట్టుకొస్తారని. ఇప్పుడు నేను ఎక్కడున్నా వాళ్ళు ఎత్తుక్కుంటూ వస్తారు అని భయం వేసినట్టుంది. ఏదైనా పాపం అన్న కోసం మాట్లాడాడు, అన్న కోసం జైలుకి వెళ్ళాడు. అన్న ఇచ్చిన క్లూతోనే మళ్ళీ రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళాల్సి వచ్చింది పాపం బోరుగడ్డ అనిల్కి. అన్నయ్య నువ్వే దిక్కు అంటున్నాడు. అవును. మరి అన్నయ్య ఏమో ఉలకట్లేదు పలకట్లేదు గుండో దేవుడిలాగా. మేడం, ఇక్కడ బోరుగడ్డ వీడియో గురించి మాట్లాడారు కాబట్టి ఒక క్వశ్చన్ ఉంది. బోరుగడ్డ అనిల్ కుమార్ దాంట్లో నాకు ఏదైనా, నా కుటుంబానికి కానీ నాకు కానీ ఏదైనా హాని జరిగితే దానికి ప్రధాన కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, లేదంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంటున్నారు. అసలు ఆయనకి ప్రాణహాని ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం నుంచా, లేదంటే
వాళ్ళ పార్టీ అధినాయకుడి నుంచా? ఒక క్లారిటీ కావాలి. ఒకవేళ అతనికి ప్రాణహాని అంటూ ఉంటే గనక వాళ్ళ నాయకుడి నుంచే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ తాలూకు మనుషులు ఏ విధంగా వివేకానంద రెడ్డి గారి కేసులో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎలా మరణిస్తున్నారో మనం చూసాం. అవును, మరి ఇది చూసిన తర్వాత ఇతనికి కూడా గుండెల్లో రాయబట్టడంలో ఆశ్చర్యం లేదు. ఖచ్చితంగా. కానీ మా అన్నే నన్ను చంపుతాడు అంటే గనక బాగోదు. కాబట్టి చంపుతాను అని బయటికి చెప్తే నిజంగానే ముందే చావు వచ్చేస్తేమో, ఆయన షెడ్యూల్ కన్నా ముందే చంపేస్తాడు అని భయం వేసి, కానీ ఆ బాధను ఆపుకోలేకపోతున్నాడు. దుగ్ధని, ఆ కష్టాన్ని నిజంగా గుండె పగిలిపోద్దండి ఎవరికైనా. ఎవరి కోసమైతే అంత చేశాడో ఆ మనిషి ఈరోజు పట్టించుకోవట్లేదు అంటే ఆ ఆవేదన మామూలు ఆవేదన కాదు. గట్టిగా అడిగితే సినిమాల్లో కాల్చినట్టు కాలిస్తే కూడా ఆయన కోటలో ఎవరికి వినిపిస్తుంది చెప్పండి? ఆయన ప్యాలెస్లో, ఒక్కొక్క ప్యాలెస్ 70-80 రూములు ఉన్న ప్యాలెస్లు ఏ రూమ్లోనో మాయం చేస్తే ఎవరు చెప్తారు చెప్పండి? ఏదైనా జరగచ్చు కదా. అందుకని ఎందుకైనా మంచిది అని చెప్పి ఆయన కనీసం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళే నా చావుకు కారణం అన్నాడు. అప్పుడు వీళ్ళు ముగ్గురు అలర్ట్ అయిపోయి అతన్ని బతికుంచేటట్లుగా చేస్తారని కొంచెం ఒక బిస్కెట్ వేశాడు. అంటే ముందర కాళ్ళకి బంధాలు అంటారే, అలా ముందర కాళ్ళకి బంధాలు వేశారు. ఇప్పుడు వీళ్ళు వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందనే ఒక భయంతోటైనా నన్ను కాపాడతారు, వాళ్ళు ఒక సెక్యూరిటీ కల్పిస్తారు నాకు అనేది అతని మాటల్లో స్పష్టం అవుతుంది. ఎందుకంటే శతకోటి దరిద్రాలకి అనంతకోటి ఉపాయాలు అంటారు. కీడించి మేలించమన్నట్లు ఇప్పుడు ఆ విధమైన స్ట్రాటజీగా వెళ్తున్నాడు బోరుగడ్డ అనిల్. సో ఈ రకంగా చూస్తే ఆయన బయట సమాజంలో తిరగడం కంటే జైల్లో ఉండటమే కరెక్ట్, అదే బెటర్ అంటారు. ఏమో చెప్పలేము, జైల్లో ఉన్నా చంపొచ్చు, చంపదలుచుకుంటే. ఏమో అధికారం ఉంటే అలా జరిగేదేమో ఇప్పుడు. అదా ఏమో చెప్పలేమండి. నిన్న కొండా సురేఖ్ గారు ఒక లెటర్ రాశారు. ఏమని? తిరుపతి గుడిలో మాకు తెలంగాణ వాళ్ళకి ప్రజాప్రతినిధులకి సరిగా మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మేము ఇబ్బంది పడుతున్నాము అని. అంటే ఏంటి అక్కడ అర్థం? అధికారులు ఈ ప్రభుత్వానికి సహకరించట్లేదు అనేది వాస్తవం. అలాగే జైలు అధికారులు కూడా సహకరించరేమో. ఓకే, ఇంకా ప్రభుత్వం వ్యక్తులు మారారు తప్పితే అధికారులు కొంతమంది వాళ్ళు ఇంకా జగన్ జపంలోనే ఉన్నారు. అందుకని ఆ ఉద్దేశంతో మరేమన్నా జగన్ చక్రం తిప్పి జైల్లో కూడా చంపేస్తాడేమో అనే ఒక భయం అయితే బోరుగడ్డ అనిల్ మొహంలో స్పష్టంగా కనిపిస్తుంది. అసలు ఇదివరకు దర్పం కావచ్చు, ఇదివరకు అంటే ఒక తప్పు మాట్లాడేటప్పుడు కూడా, ఒక చట్ట వ్యతిరేకంగా మాట్లాడేటప్పుడు కూడా అంత ధైర్యం మనం ఆ బెరుకుతనం ఎక్కడ కనిపించలేదు, కడలేదు. మొన్న కూడా చట్టం తెలియని అమాయకుడు చేసే పనులన్నీ చేసేసి నేను లా చదివాను అని చెప్తున్నాడు. అసలు ఆ మాట చెప్పకుండా ఉన్నా పోయిండేది. అసలు ఎట్లాగా అంత చదివి ఉంటాడని మనం అనుకోము. ఎందుకంటే గతంలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించి చూసినా కూడా అనుకోము. కానీ నేను లా చదివేసరికి ఇప్పుడు మనకి ఫీజులు ఎగిరిపోతాయి అన్నమాట. సో ఏది ఏమైనా బోరుగడ్డ అనిల్ ఏదొచ్చినా అతను చట్టాన్ని తప్పు పట్టించినట్టు, పోలీసులతో ఆడుకున్నట్లు, చట్టంతో చెలగాటం ఆడినందుకు అతనికి ఎప్పుడైతే వెర్డిక్ట్ వస్తుందో, తీర్పు వస్తుందో ఛార్జ్షీట్ అయిపోయిన తర్వాత దాని మీద ఇప్పుడు చేసిన పనుల ప్రభావం ఉంటుంది. ఇప్పుడు సహజ న్యాయ సూత్రాల ప్రకారం బెయిల్కి వేసుకుంటే బెయిల్ ఇవ్వవలసిందే. బెయిల్ ఏమి జగన్మోహన్ రెడ్డి లాగా ఆయన ఏమి ఆర్థిక నేరాలు చేయలేదు, 16 కేసులు లేవు అతని మీద. అందుకని చెప్పి ఇవన్నీ చిన్న చిన్న కేసులు కాబట్టి అతనికి బెయిల్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఇవన్నీ కలుస్తాయి. ఓకే, ఇవన్నీ కలిసి చిట్టా పెద్దదవుద్ది. నెక్స్ట్ మనకి ఇంకో పర్సన్ ఉన్నారు, పోసాని కృష్ణమురళి ఉన్నారు. మనకి సెక్షన్స్ పెరుగుతాయి, దానివల్ల శిక్ష ఎక్కువ పడే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ.